హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు అనూహ్య నిర్ణయం. కారణం ఇదే. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట. అసలు ఏంటి, ఏం జరిగిందో చూద్దాం. తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ ఏడాది వాయిదా పడింది. వాస్తవానికి 27, 28 తేదీలో టీడీపీ మహానాడు నిర్వహించాలని భావించారు. యాక్చువల్గా 27, 28న మహానాడు పెట్టాలనుకున్నారు, బట్ వాయిదా వేశారంట. కానీ జూన్ 4 ఎన్నికల ఫలితాలు ఉండడంతో అందుకు ఏర్పాట్లు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉంటుందనే వాయిదా వేసినట్టు చెప్తారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ అంశంపై ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలంట. అసలు ఎందుకన్నారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా. ఎన్నికల కారణంగానే టీడీపీ నిర్ణయం. టీడీపీ నేతలకు చంద్రబాబు సంకేతాలు. కొన్ని సంకేతాలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు పండుగ మహానాడు వాయిదా పడింది. ఎన్నికల ఫలితాలు ఉండడంతో నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల ఇప్పుడు ఈ ఎన్నికలది ఏదైతే ఉందో రిజల్ట్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల నేను వాయిదా వేస్తున్నానని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మే 28వ తేదీ కలిసి వచ్చేలా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. పార్టీ నేతలంతా పనుల్లో ఉంటారు కాబట్టి మహానాడు నిర్వహించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో ఈ విషయం చెప్పినట్టు తెలిపారు. సో కింద ఉన్న క్యాడర్ కి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారంట. మొత్తానికి ఏంటంటే 2020-2021లో కరోనా కారణంగా మహానాడు జరపలేదు. 2021లో మాత్రం జూమ్ కాల్ ద్వారా మహానాడు నిర్వహించారు. 2021లో జూమ్ కాల్ నిర్వహించారండి. 2022లో ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడు ఘనంగా నిర్వహించారు. 2023లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈసారి ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేశారు. మళ్ళీ 2025లోనే మహానాడు నిర్వహించే అవకాశం ఉందంట. సో 2025లోనే మళ్ళీ నిర్వహించే ఛాన్స్ ఉందంట. సో ఎన్నికల కారణంగా ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. మహానాడు అని ఈసారి కూడా వాయిదా పడిందంట. ఎందుకంటే రేపు పొద్దున ప్రభుత్వం ఫామ్ చేత పని ఉంటుందని వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా చేస్తారు లేదా, నెక్స్ట్ వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా వెళ్తున్నారు కదా, ఈసారి వీళ్ళు గెలుస్తారు లేదా, కూటమి గెలుస్తున్నారు లేదా, లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియో తగలుతాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.